ఫ్రెండ్స్ వీడియోలోకెళ్ళే ముందు నా మెటీరియల్స్ అనేవి ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో అయితే చూపిస్తాను. సో మీరు వీడియో కింద డిస్క్రిప్షన్‌లోకెళ్ళేసి ఆల్ మెటీరియల్ అనే లింక్ మీద అయితే క్లిక్ చేస్తారు కదా! మీకు ఈ విధంగా అయితే ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసినట్లయితే మీకు డైరెక్ట్‌గా ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. బీజీఎం తెలుగు క్రియేషన్స్ ఎడిటింగ్ ఛానల్ అయితే టాప్‌లో మనకి నేమ్‌తో అయితే వస్తుంది బ్లూ కలర్‌లో. దాని మీద ట్యాప్ చేసుకున్నట్లయితే మన వెబ్‌సైట్‌లోకి అయితే తీసుకొస్తుంది. ఇక్కడ స్టార్టింగ్‌లోనే నేను ఇప్పుడు లాస్ట్ వీడియో ఏదైతే దేని గురించి అయితే చెప్తున్నానో బర్త్‌డే వీడియోకి సంబంధించి దాని యొక్క మెటీరియల్స్ అయితే ఉంటాయి. సో మీకు థంబ్‌నెయిల్ అయితే కనిపిస్తుంది కదా! దాని మీద ట్యాప్ చేసుకున్నట్లయితే దానికి సంబంధించి అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. కొంచెం చిన్నగా స్క్రోల్ చేసేసి పైకి ఈ విధంగా స్క్రోల్ చేసినట్లయితే ఈ విధంగా మీకు మెటీరియల్స్ అనేవి ఉంటాయి. వాటి మీద ట్యాప్ చేసుకున్నట్లయితే ఈ విధంగా మీకు డౌన్లోడ్ అయితే అడుగుతుంది. ఈ విధంగా ఎలో ఇచ్చేసి డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఒక్కొక్కసారి ఎలో కూడా అడగదు మీకు. డైరెక్ట్‌గా మీ అలర్ట్ మోషన్‌లోకి అయితే ఇంపోర్ట్ అనేది అయిపోతుంది. ఫ్రెండ్స్ మీరైతే డెమో వీడియో చూసేసారు కదా! ఒకవేళ మీకు నచ్చితే మాత్రం లైక్ చేసి నాకైతే సపోర్ట్ చేయండి. అలాగే ఎవరైతే కొత్తగా విజిట్ అయ్యి వీడియో చూసారో మీకు వీడియో నచ్చితేనే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి డైలీ అయితే ఫాలో అవ్వండి. ఇప్పుడు వచ్చేసి మీ మొబైల్‌లో ఉన్నటువంటి అలర్ట్ మోషన్ అనే అప్లికేషన్ ఓపెన్ చేసి కింద ప్లస్ ఐకాన్ పక్కన ప్రాజెక్ట్స్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని మీరు ఇంపోర్ట్ చేసుకున్నటువంటి 2 ఫైల్స్ ఉన్నాయి కదా! అందులో బీట్‌మార్క్ సంబంధించిన ఫైల్ అయితే ఓపెన్ చేయండి. మీరు ఓపెన్ చేసినట్లయితే ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ 12th డిసెంబర్ అని చెప్పేసి అయితే నార్మల్‌గా నేను పెట్టాను కదా! సో ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉంటుందో గ్రూప్ 1 లేయర్ ఉంది కదా! దాన్ని సెలెక్ట్ చేసుకొని ఎడిట్ గ్రూప్‌లోకి అయితే వెళ్ళండి. ఇక్కడ చూసినట్లయితే డిసెంబర్ 12th అని ఉంది కదా! సో మీరు మంత్ చేంజ్ చేయాలనుకుంటున్నారా? డేట్ చేంజ్ చేయాలనుకుంటున్నారా? ఆ లేయర్‌ని సెలెక్ట్ చేసుకొని ఎడిట్ టెక్స్ట్‌లోకి వెళ్ళేసి ఇక్కడ మీకు సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది కదా! దాన్ని ఈ విధంగా అయితే రాసేసుకోండి. ఓకేనా? రాసేసుకొని పైన రైట్ టిక్ మార్క్ ఇచ్చేయండి. అలాగే ఇక్కడ మంత్ లేయర్ ఏదైతే ఉందో డిసెంబర్ అని దాన్ని సెలెక్ట్ చేసుకొని ఎడిట్ టెక్స్ట్‌లోకి వెళ్ళేసి ఇక్కడ కూడా సేమ్ మీరైతే ఎరేజ్ చేసుకొని మీ మంత్ అయితే రాసుకోండి. ఓకేనా? అలాగే బ్యాక్‌కొచ్చేసి కొంచెం ముందు స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ చూడండి ఈ విధంగా అయితే రాశాను కదా! మధ్యలో వచ్చేసి డబుల్ బీట్ మార్క్ అనేది ఇచ్చాను. ఇక్కడ ఏం రావట్లేదు చూసారా? వీటిలలో ఏందంటే డెమో వీడియోలో మీరు ప్రాపర్‌గా చూసినట్లయితే ఫోటో అనేది వచ్చింది. ఓకేనా? ఆ ఫోటో అనేది యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఒక చోట అయితే మనం నేమ్ అయితే చేంజ్ చేసుకోవాలి. గ్రూప్ ఫైల్ లేయర్ ఉంది కదా! సో దాంట్లో వచ్చేసి నేను జస్ట్ నార్మల్‌గా మర్దల్ పిల్ల ప్రతి అని చెప్పేసి ఈ విధంగా అయితే పెట్టాను కదా! సో దీన్ని మీరు ఎడిట్ టెక్స్ట్ గ్రూప్‌లోకి వెళ్ళేసి అదే ఎడిట్ గ్రూప్‌లోకి వచ్చేసి ఇక్కడ టెక్స్ట్ ఏదైతే ఉందో దాన్నైతే చేంజ్ అయితే చేసుకోండి. ఓకేనా? ఈ 2 చేంజ్ చేసుకుంటే సెట్ అవుతుంది. అండ్ డబుల్ బీట్ మార్క్ ఇచ్చిన దాంట్లో ఫోటో అయితే యాడ్ చేసుకోమన్నాను కదా! సో దానికోసం మీరేం చేస్తారంటే ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకొని మీడియాలోకి వెళ్ళేసి సో మీరు ఎవరు ఫోటో పెట్టి వీడియో ఎడిటింగ్ చేయాలనుకున్నారో వాళ్ళకి సంబంధించిన ఫోటో అయితే యాడ్ చేసుకోండి. ఒక గర్ల్స్ అనే కాదు బాయ్స్ కూడా పెట్టి అయితే వీడియో ఎడిటింగ్ అనేది చేసుకోవచ్చు. బీజీఎం మీదనే కాబట్టి ఓకేనా? ఈ విధంగా ఫుల్ స్క్రీన్ మోడ్‌లో అయితే డ్రాగ్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత. అండ్ నెక్స్ట్ బీట్ దగ్గర టైమర్ రెడ్‌లో అనేది ఉంచేసి స్పీకర్ ఐకాన్ కంటే ముందు ఉన్నటువంటి ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? సేమ్ మళ్ళీ ఇంకొక చోట అయితే ఈ విధంగా డబుల్ బీట్ మార్క్ ఇచ్చాను కదా! వీటిలలో వచ్చేసి ఈ విధంగా మీరు ఫోటో అయితే యాడ్ చేసుకోండి. ఓకేనా? ఈ విధంగా ఫోటోస్ అనేవి లాస్ట్ వరకు యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి. ఇక్కడ వరకు మనకు యాడ్ చేసుకుంటే పైనైతే వస్తుంది కదా! పైన వచ్చినప్పుడు ఆ ఫోటోని పట్టుకొని ఏం చేస్తారంటే ఎదురుగా మనకు 3 లైన్స్ అయితే ఉంటాయి చూడండి రైట్ సైడ్‌న. లాంగ్ ప్రెస్ చేసుకొని ఇలా అయితే పట్టుకొచ్చేయండి. ఓకేనా? ఇక్కడ నేను ఇచ్చినటువంటి 3 లేయర్స్ ఉన్నాయి కదా! సో వాటి కిందకైతే రావాలి. ఓకేనా? మీరు యాడ్ చేసుకున్న ఫోటో వాటి కిందకైతే పట్టుకొచ్చేయండి. లాస్ట్ వరకు ఫోటోస్‌ని యాడ్ చేసుకున్న తర్వాత వాటికి షేక్ ఎఫెక్ట్ అనేది ఏ విధంగా యాడ్ చేసుకోవాలో అయితే చూపిస్తాను. నేను చెప్పిన విధంగా ఫోటోస్‌ని యాడ్ చేసుకోండి. మీరు ఈ విధంగా అయితే యాడ్ చేసుకున్నట్లయితే అవుతుంది. చూసుకోండి. ఓకేనా? సో ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బ్యాక్‌కొచ్చేయండి. నేను మీకు ఇచ్చినటువంటి షేక్ ఎఫెక్ట్ ప్రాజెక్ట్‌లోకి వచ్చేసి ఇక్కడ చూసినట్లయితే టోటల్‌గా మనకు 5 ఫోటోస్ అయితే ఉన్నాయి కదా! సింపుల్‌గా మీరు ఫస్ట్ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. ఎఫెక్ట్స్‌లోకి వెళ్ళేసి 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని కాపీ ఎఫెక్ట్ అయితే చేసుకొని బ్యాక్ అయితే వచ్చేయండి. మనం ఎడిట్ చేస్తున్నటువంటి బీట్ మార్క్ ప్రాజెక్ట్‌లోకి వచ్చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ ఫోటో ఉంది కదా! ఎగ్జాక్ట్ టైం వచ్చేసి 1.22 మిల్లీ సెకండ్ ఫోటో. ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్స్‌లోకి వెళ్ళేసి 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని పేస్ట్ అయితే చేసుకోండి. అలాగే ఇంకొక చోట అయితే వస్తుంది చూడండి. మధ్యలో ఉన్న ఫోటోని వదిలేసి నెక్స్ట్ ఇక్కడ 8.28 మిల్లీ సెకండ్ దగ్గర వచ్చిన ఫోటో ఉంది కదా! ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. ఎఫెక్ట్స్‌లోకి వెళ్ళేసి 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని పేస్ట్ అయితే చేసుకోండి. ఓకేనా?
ఈ విధంగా చేసుకున్న తర్వాత బ్యాక్ అయితే వచ్చేయండి. మళ్ళీ షేక్ ఎఫెక్ట్ ప్రాజెక్ట్లోకి వచ్చేసి ఇక్కడ సెకండ్ ఫోటో ఉంది కదా, ఈ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని కాపీ ఎఫెక్ట్ అయితే చేసుకోండి. అండ్ బ్యాక్ వచ్చేసి మనం ఎడిట్ చేస్తున్నటువంటి బీట్ మార్క్ ప్రాజెక్ట్లోకి అయితే వచ్చేయండి. వచ్చేసిన తర్వాత ఇది మనకు ఒక్క చోట మాత్రమే వస్తుంది ఎఫెక్ట్ అనేది, చూసుకోండి. 5.12 మిల్లీ సెకండ్ దగ్గర ఈ ఫోటోని సెలెక్ట్ చేసుకోవాలి. ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని పేస్ట్ అయితే చేసుకోవాలి. ఓకేనా, ఇలా యాడ్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసి మళ్ళీ షేక్ ఎఫెక్ట్ ప్రాజెక్ట్లోకి అయితే వచ్చేయండి. వచ్చేసిన తర్వాత థర్డ్ ఫోటో ఉంది కదా, ఈ విధంగా మనకు షేక్ అవుతూ ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని కాపీ ఎఫెక్ట్ చేసుకొని బ్యాక్ అయితే వచ్చేయండి. మనం ఎడిట్ చేస్తున్నటువంటి బీట్ మార్క్ ప్రాజెక్ట్లోకి వచ్చేసిన తర్వాత ముందుకు స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ ఎగ్జాక్ట్ టైం వచ్చేసి చూడండి 13.26 మిల్లీ సెకండ్ ఫోటో ఉంది కదా, ఈ ఫోటోని సెలెక్ట్ చేసుకోవాలి. ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని పేస్ట్ అయితే చేసుకోవాలి. ఓకేనా, ఈ విధంగా అయితే యాడ్ అయిపోతుంది. మళ్ళీ బ్యాక్ వచ్చేయండి, షేక్ ఎఫెక్ట్ ప్రాజెక్ట్లోకి వచ్చేయండి. ఇక్కడ ఫోర్త్ వన్ ఉంది కదా, లాస్ట్ నుంచి సెకండ్ వన్, ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకోవాలి. ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని కాపీ ఎఫెక్ట్ చేసుకొని బ్యాక్ అయితే వచ్చేయండి. బీట్ మార్క్ ప్రాజెక్ట్లోకి వచ్చేసిన తర్వాత చాలా సింపుల్గా ఉంటుంది ఎఫెక్ట్ యాడ్ చేసుకోవడం. చూడండి, మీకు ట్రిపుల్ బీట్ మార్క్ అనేది ఉంది చూడండి, 15.15 మిల్లీ సెకండ్. ఓకేనా, ఈ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని పేస్ట్ అయితే చేసుకోండి. ఇక్కడ నుంచి మధ్యలో మీకు ఈ విధంగా డబుల్ బీట్ మార్క్ అనేది ఉంది చూడండి. ఓకేనా, సో ఇలా ఇచ్చిన డబుల్ బీట్ మార్క్ ఫొటోస్ ఏవైతే ఉన్నాయో వాటికి వచ్చేసి లాస్ట్ వరకు ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకోండి. ఓకేనా, ఓన్లీ ఇలా లాంగ్ ఫోటో ఉంది కదా, దాన్ని మాత్రమే యాడ్ చేసుకోవాలి. లాస్ట్ వరకు ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత బ్యాక్ అయితే వచ్చేయండి. మళ్ళీ షేక్ ఎఫెక్ట్ ప్రాజెక్ట్లోకి వచ్చేసి లాస్ట్ ఫోటో ఉంది కదా చిన్నది, ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. ఎఫెక్ట్స్లో వెళ్ళేసి 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని కాపీ ఎఫెక్ట్ చేసుకోవాలి. అలాగే 4 లేయర్స్ ఉంది కదా, వాటిని ఈ విధంగా లాంగ్ ప్రెస్ చేసుకొని సెలెక్ట్ చేసుకొని లేయర్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకొని కాపీ 4 లేయర్స్ చేసుకొని బ్యాక్ అయితే వచ్చేయండి. బీట్ మార్క్ ప్రాజెక్ట్లోకి వచ్చేసిన తర్వాత రిమైనింగ్ ఎన్ని ఫొటోస్ అయితే వదిలేయో మనం వదిలేసినవి ఉన్నాయో సో వాటికి వచ్చేసి ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. ఓకేనా, సో ఈ విధంగా ఫోటోని సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని పేస్ట్ అయితే చేసుకోవాలి. ఇలా చిన్న ఫొటోస్ లాస్ట్ వరకు ఉన్నాయి కాబట్టి లాస్ట్ వరకు యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకోవడం అయిపోయిన తర్వాత ఇక్కడ ట్రిపుల్ బీట్ మార్క్ కాకుండా 13.26 మిల్లీ సెకండ్ దగ్గర ఈ విధంగా టైమర్ రెడ్ అనేది ఉంచేసి లేయర్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకొని పేస్ట్ 4 లేయర్స్ అయితే చేసుకోండి. ఎఫెక్ట్ అయితే ఈ విధంగా యాడ్ అయిపోతుంది. అలాగే వీడియో ఎడిట్ చేయడం కూడా అయిపోతుంది. మరి మీకు వచ్చేసి వీడియో అయితే నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేసి నాకైతే సపోర్ట్ చేయండి. అండ్ ఎవరైతే కొత్తగా విజిట్ అయ్యే వీడియో చూసారో మీకు నచ్చింది అనిపిస్తేనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి డైలీ అయితే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.